ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో కీర్తనకారుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి మరి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, ఆకలి గొనుచున్నది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు ఆహారము పానీయమునే ఉంటున్నాడు. ప్రతినిత్యము ఆహారం పానీయం కొరకు మనం ఆశ కలిగి ఉన్నట్లుగానే దేవుని కొరకు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. దావీదు తన జీవితంలో అంటున్నాడు. మరి 42వ కీర్తనలో ఆ యొక్క మాటల్లో మనం గమనించినప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని గురించిన దాహము, ఆశ, పట్టింపు మనకున్నప్పుడు దేవుడు నిన్ను సంతృప్తి పరిచి నీ జీవితంలో నెమ్మదిని, క్షేమమును ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దావీదు తన జీవితంలో మరి దేవుని యొక్క సన్నిధిని గుర్తించగలుగుతూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో ఎంతో నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. సంఖ్యాకాండం 6:25-26లో ఈ మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తన సన్నిధిని మనపై ప్రకాశింపజేసి తన యొక్క ఆశీర్వాదము, సమాధానం మనకు అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకు తెలియచేయబడుతుంది. ఆయన సన్నిధిని విడిచి మనము ఎక్కడికి వెళ్ళగలము? దేవుని సన్నిధి చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నీవు కూర్చున్నప్పుడు నీవు దీవించబడేవాడవే కాకుండా నీ ద్వారా అనేకులు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా చేయబడతారు. మోషే దేవుని సన్నిధిలో 40 దినములు గడుపుతూ వచ్చినట్లుగా చూస్తున్నాం. మోషే దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని పొందుకుంటూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో గడపడం, ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అలాగనే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దయచేసి మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనుగాక.